హలో అండి, అందరికీ నమస్కారం. మొన్నటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం మీద ఆంధ్రప్రదేశ్లో చర్చ స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చాలా క్లియర్గా చెప్పుకున్నారు. తన తాత, తన తండ్రి, తన చిన్నాన్న ఈ ముగ్గురు కూడా హత్య రాజకీయాలకు బలయ్యారు, నేను బాధితుడిని ఇక్కడ అని చెప్పుకున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బాధితుడా నిందితుడా క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన రోజే వీడియో చేద్దాం అనుకున్నాను, వీడియో చేశాను. కానీ నేను బయట ఫ్యామిలీతో ఊటీ టూర్కి రావటం వల్ల ఇక్కడ సిగ్నల్స్ సరిగా లేకపోవటం వల్ల అది అప్లోడ్ కాలేదు. సరే, ఒక రాజశేఖర రెడ్డి గారి మరణం వరకు చిన్న వీడియో చేసి అప్లోడ్ చేద్దామని ఈరోజు చేస్తున్నాను. రాజారెడ్డి గారి మరణం అంటే ఆయన రాజారెడ్డి గారి మరణం జరిగే నాటికి నేను చిన్న పిల్లవాడిని. ఆయన గురించి చెప్తారు ఫ్యాక్షనిజాన్ని ఎంకరేజ్ చేశాడు, ఫ్యాక్షనిజాన్ని బలయ్యాడు అని. అంటే కత్తి పట్టుకున్నాడు కత్తికే బలవుతాడు అంటారు కదా, అలా రాజారెడ్డి గారి మరణం జరిగిందని అంటారు. సరే, దాన్ని వదిలేద్దాం. రాజశేఖర రెడ్డి గారి మరణం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వివేకానంద రెడ్డి గారి మరణం గురించి సపరేట్గా ఇప్పటికే చాలా వీడియోలు చేసాం, మళ్ళీ సపరేట్గా వీడియో చేద్దాం. రాజశేఖర రెడ్డి గారి మరణం, రాజశేఖర రెడ్డి గారికి మరణం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు బాధితుడా నిందితుడా? రాజశేఖర రెడ్డి గారు మనందరికీ తెలుసు కదా, 2009 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా రెండోసారి గెలిచి బాధ్యతలు చేపట్టాక రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాకి వెళుతూ హెలికాప్టర్ ప్రమాదంలో నల్లమల అడవుల్లో ఆయన చనిపోయారు. దురదృష్టం కొద్దీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవటం వల్ల అనేది మనందరికీ సైంటిఫిక్గా తెలిసిన విషయం. కాకపోతే ఆ రోజుల్లోనే రాజశేఖర రెడ్డి గారి మరణం మీద జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేదు రాజశేఖర రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు, కొన్ని అనుమానాలు లేవనెత్తారు. అనుమానాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ, రిలయన్స్ కలిసి రాజశేఖర రెడ్డి గారిని ఏదో చేశారు కావాలని అని ఒక అనుమానాలు లేవనెత్తారు. అప్పట్లో రిలయన్స్ ఆస్తుల మీద ఒక విధ్వంసం కూడా క్రియేట్ చేశారు. మరి తీరా సీన్ కట్ చేస్తే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రిలయన్స్ కుటుంబానికి ఒక రాజ్యసభ సీట్ ఇచ్చారు. మరి తన తండ్రిని రిలయన్స్ వాళ్ళే ఏదో చేస్తే వాళ్ళ కుటుంబానికి రాజ్యసభ సీట్ ఇవ్వటం ఏంటి? అంటే రిలయన్స్ వాళ్ళు వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ ఉన్నారనేది జగన్ ఆరోపణ అప్పట్లో. కానీ మరి చంద్రబాబు నాయుడు సోనియా గాంధీతో కలిసి తన తండ్రిని ఏదో చేసిన రిలయన్స్ కుటుంబానికి జగన్ రాజ్యసభ సీట్ ఇచ్చాడు అంటే తన తండ్రి మరణం వెనకాల ఏదైనా జరుగుంటే, కుట్ర జరుగుంటే, దాని వెనక రిలయన్స్ వాళ్ళు ఉంటే ఆ రిలయన్స్ వాళ్ళకి రాజ్యసభ సీట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి కూడా పాత్ర ఉన్నట్టేగా. అంతేగా రిలయన్స్ వాళ్ళు ఏదో కుట్ర చేసి రాజశేఖరని ఏదో చేశారు, ఆ రిలయన్స్ వాళ్ళకి జగన్ రాజ్యసభ సీట్ ఇచ్చాడు అంటే రాజశేఖర రెడ్డి గారి మరణం వెనకాల జగన్ ఆస్తం ఉన్నట్టేగా ఈ మాటకు వచ్చినప్పుడు. సరే, ఇది క్వశ్చన్ నెంబర్ 1. దీనికి జగన్ సమాధానం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 2, ఇప్పుడు రిలయన్స్ వాళ్ళకి తెలుగు రాజకీయాలతో సంబంధం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తల్లికి సంబంధం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తల్లికి సంబంధం ఉంది. వైఎస్ విజయమ్మ వాళ్ళ పార్టీ గౌరవాధ్యక్షురాలు అప్పటి వరకు, ఏది పార్టీ స్థాపించిన రోజు నుంచి. పులివెందుల ఎమ్మెల్యేగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఉప ఎన్నికలు వైఎస్ విజయమ్మే. మరి వైఎస్ విజయమ్మకి 2019 ఎన్నికల్లో సీట్ ఇవ్వడానికి మనసు రాలేదు జగన్కి. వైఎస్ షర్మిల ఆమె పాదయాత్ర చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలలో ఆమె పాత్ర ఉంది. ఆమెకి రాజ్యసభ సీట్ ఇవ్వడానికి, కడప ఎంపీ లోక్సభ స్థానం ఇవ్వడానికి జగన్కి మనసు రాలేదు. కానీ రిలయన్స్ వాళ్ళకి తెలుగు రాజకీయాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని రిలయన్స్ వాళ్ళకి రాజ్యసభ సీటు ఎందుకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి? అంటే రాజశేఖర రెడ్డి గారి భార్యని, కూతుర్ని పక్కన పెట్టి రాజశేఖర రెడ్డి గారి మరణం వెనకాల ఉన్నటువంటి అంటే అనుమానం, అది కూడా జగన్ కుటుంబ అనుమానమే ఉన్నటువంటి రిలయన్స్ వాళ్ళకి ఎందుకు రాజ్యసభ సీట్ ఇచ్చారు? క్వశ్చన్ నెంబర్ 2. అనేక ప్రాజెక్టు కూడా అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి, ఎందుకు అప్పచెప్పాడు? దానికి సమాధానం జగన్ చెప్పాలి. అండ్ క్వశ్చన్ నెంబర్ 3, రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, రాష్ట్రం మొత్తం బాధలో ఉంది. రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని తట్టుకోలేక రాష్ట్రంలో చాలామంది చనిపోయారు. అందుకే జగన్ ఓదార్పు యాత్ర చేశాడు. జగనే చెప్పాడు చాలామంది చనిపోయారని. అంతమంది చనిపోయినటువంటి దుఃఖంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి మాత్రం సీఎం పదవి కోసం తండ్రి బాడీ పక్కనే సంతకాల సేకరణ చేపించాడు. ఇది నిజమేగా, అందరికీ తెలిసిన నిజం ఇది. మరి తండ్రి మీద ప్రేమ ఉన్నోడు ఎవడైనా ఇలా సంతకాల సేకరణ చేపిస్తాడా? తండ్రి బాడీని పక్కన పెట్టుకొని ఖాళీ అయిన సీఎం కుర్చీ కోసం ప్రయత్నం చేసేవాడిని ప్రేమ ఉన్నోడిగా, కొడుగ్గా మనం చూడాలా? దీనికి జగన్ సమాధానం చెప్పాలి. దీనికి జగనే సమాధానం చెప్పగలగాలి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 4, రాజశేఖర రెడ్డి గారి మీద నిజంగా కనుక అంత గౌరవం, అంత ప్రేమ జగన్కుంటే రాజశేఖర రెడ్డి గారి భార్య పరిస్థితి ఏం తీయాలా? రాజశేఖర రెడ్డి గారి కూతురు పరిస్థితి ఏం తీయాలా? రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు కుటుంబం పరిస్థితి ఏం తీయాలా? వీళ్ళందరూ జగన్ బాధితులుగా మిగిలిపోయారు.
మరి వీళ్ళందరి వేదన వెనకాల జగనే ఉన్నాడు అనేది వాళ్ళ ఆరోపణ, నా ఆరోపణ కూడా కాదు, వాళ్ళ ఆరోపణ డైరెక్ట్గా. దీనికి జగన్ సమాధానం చెప్తాడా చెప్పడా? చెప్పాలి లెక్క ప్రకారం అయితే, బాధితుడిగా ఉంటే. ఇక్కడ మనం తేల్చుకోవాలి, ఇప్పుడు జగన్ బాధితులను నిందితుడే మనం తేల్చుకోవాలి. పైగా సరే పోనండి, క్వశ్చన్ నెంబర్ 5 నా ఆరోపణ కాదు, వైఎస్ షర్మిల చేసిన ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయిగా, మీ అందరూ తెలుసు కదా. ఏంటి ఆ కేసులు? రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవినీతి చేశాడు అనేటువంటిది కేసు. దాని తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి చేసి డబ్బులు సంపాదించాడు అనేది అతని మీద ఉన్న కేసులు. అయితే రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగితే దానికి జగన్కి ఏంటి సంబంధం? అవినీతి జరిగితే రాజశేఖర్ రెడ్డికి సంబంధం, రాజశేఖర్ రెడ్డి గారి క్యాబినెట్కి సంబంధం. దాంట్లో జగన్ ఎందుకు ఇరికిస్తున్నారు అని చెప్పేసి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కొన్ని కేసులు వేశారు. ఆ కేసుల వల్లే జగన్ సేవ్ అవుతూ రాజశేఖర్ రెడ్డి గారి పేరు సిబిఐ ఛార్జ్షీట్లోకి వచ్చింది. మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్షీట్లో చేర్పించిన వ్యక్తి, అవినీతి మొత్తం రాజశేఖర్ రెడ్డిదే అని చెప్పిన వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి అదనపు అడ్వకేట్ జనరల్ పోస్టింగ్ ఎందుకు ఇచ్చాడు? తన తండ్రిని అవినీతిపరుడిగా చిత్రీకరించిన వ్యక్తికి, పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తికి ఎందుకు అదనపు అడ్వకేట్ జనరల్ పోస్టింగ్ ఇచ్చాడు జగన్? ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఉన్నాడుగా, ఎందుకు అతనికి అంత ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు? అంటే తన తండ్రిని అవినీతిపరుడిగా చేస్తూ తాను సేవ్ కావటం కోసం జగనే ఈ ప్రయత్నం చేశాడు అనేది షర్మిల గారి ఆరోపణ. అందుకే తను చెప్పినట్టు కేసులు వేసాడు కాబట్టి పొన్నవోలు సుధాకర్ రెడ్డికి పోస్టింగ్లు ఇచ్చాడు కాబట్టి అని. మరి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి పేరుని వాడుకొని, ఆయన పేరుతో వచ్చిన సానుభూతిని వాడుకొని రాజకీయ పార్టీ పెట్టి చివరికి రాజశేఖర రెడ్డి గారిని అవినీతిపరుడిగా చేసి, రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో జరిగిన అవినీతి వల్ల వచ్చిన సొమ్ముని మాత్రం జగన్ ఆస్వాదిస్తూ, దాంట్లో తల్లికి వాటా లేదని చెల్లికి వాటా లేదని వాళ్ళందరినీ కూడా బయటికి నెట్టేసి, అడ్డొచ్చిన బాబాయినేమో లేకుండా చేసేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బాధితుడిగా మిగిలాడా, నిందితుడిగా మిగిలాడా? ఇక్కడ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.